హాయ్ ఎవ్రీవన్. నైట్ బాయిల్ చేసిన మిల్క్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. మార్నింగ్ వరకు అయితే బయటే ఉండిపోయాయి. ఇంక మార్నింగ్ లేచి చూసేసరికి అయితే పాలు అయితే విరిగిపోయాయి. సో ఇంక విరిగిపోయిన పాలతో అయితే పన్నీర్ అయితే చేసేసాను. ఇంక నైట్ డిన్నర్లోకి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ పోపులు పెట్టి అయితే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఓన్లీ మసాలాలు సెపరేట్గా వేసుకోవడం కోసం అయితే ఇదైతే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంక ఇక్కడైతే పన్నీర్ కర్రీ కావాల్సిన మసాలాలన్నీ మిక్సీ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పాలు ఎప్పుడు విరిపి నేను పన్నీర్ అయితే ప్రిపేర్ చేయను, ఇంకా పడేస్తాను. ఎందుకంటే క్వాంటిటీ కూడా చాలా కొంచెం అవుతుంది. ఇంకా 1 లీటర్కి అయితే నాకు ఈ మాత్రమే అయింది. ఇంకా టైం టేకన్ కూడా ప్రాసెస్ అని చెప్పి ఇప్పుడైతే పన్నీర్ చేయను. ఇంక ఈసారి ఎందుకులే చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేసా. కానీ పన్నీర్ కూడా అంత స్మూత్గా ఏమి అనిపించలేదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం హార్డ్గానే అనిపించింది. సో టేస్ట్ అయితే చూడాలి కర్రీ అంతా అయిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ ఎలా ఉంటాయి అనేది. బయట అయితే స్మూత్గా ఉంటాయి కదా. సో ఇంకా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇంట్లో కొంచెం పన్నీర్ పీసెస్ అయితే గట్టిగానే ఉంటాయి. ఇంకా పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. చాలా కొంచెమే అయిందని చెప్పి పెరుగులో తాలింపు అయితే ఇలా వేస్తున్నాను ఆనియన్స్తో. దీని పేరు ఏమంటారో నాకు తెలియదు. జస్ట్ చిల్లీస్, ఆనియన్స్, కొంచెం పసుపు వేసి ఇలాగైతే మిక్స్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పన్నీర్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.